ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా ఉన్న జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన పదవికే కాదు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, జాతీయ అధికార ప్రతినిధికి అన్నిటికీ రాజీనామా చేసి ఇక రాజకీయాల్లో ఉండను, ఏ పార్టీలో చేరబోను, నా లాయర్ అడ్వకేట్ వృత్తిని కొనసాగిస్తాను, పైగా ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కూడా, నా వృత్తి కొనసాగిస్తానని చెప్తూ చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. ఇప్పటికే ఇందాక నేను చెప్పినట్టుగా చాలా రకాల అసంతృప్తి ఉంది కార్యకర్తల్లో అండ్ ఒక స్థాయి నాయకుల్లో కూడా. అప్పటి అధికారులు ఇంకా అలాగే ఉన్నారు, సహకరించడం లేదు. మంత్రులు కూడా ఫర్ దట్ మ్యాటర్, మినిస్టర్లు కూడా సఫర్ అవుతున్న పరిస్థితి కొంతమంది అధికారులతో. ఈ పరిస్థితుల్లో అధికారి మీద చర్య తీసుకుంటారు, అధికారిని అక్కడి నుంచి బదిలీ చేస్తారనుకుంటే స్వయంగా జీవీ రెడ్డే రాజీనామా చేసే పరిస్థితిని పార్టీ నాయకులు ఎలా ఆలోచిస్తున్నారు అనే విశ్లేషణ చూద్దాం కొద్దిసేపు. మనం ఆ రోజు చర్చించాం విక్రమ్ గారు జీవీ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన రోజు. సో ఇవాళ ఈ పరిస్థితి చూస్తే అఫ్కోర్స్ మీరు ఆ రోజు అన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయరు, ఏమైనా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి, డిసిప్లిన్ మీడియా దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదని అని మీరు అన్నారు. మీరు గట్టిగానే అన్నారు ఆ రోజు, కానీ ఇలా వస్తుందని బహుశా మనం ఊహించలే. కాకపోతే ఈ నెరేటివ్ అంటే డిఫరెంట్గా వెళ్తుంది. అది నాకు కొంచెం ఇబ్బంది కలిగించేది ఈ నెరేటివ్ చాలా టోటల్గా డిఫరెంట్ అవుతుంది. అంటే కార్యకర్తల్లో అసంతృప్తి ఉండటం వేరు, ఇది వేరు. ఆ రోజు కూడా నేనేం చెప్పానంటే మేబీ ఫైబర్ నెట్లో చాలా అక్రమాలు జరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు వారు చెప్పినట్టుగా 400 మందో 600 మందో ఇంకా వైసీపీ కార్యకర్తలు, సానుభూతి పరులు వాళ్ళు కూర్చోబెట్టి జీతాలు ఇస్తూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. బట్ ఎట్ జీవీ రెడ్డి గారు ఏం చేసి ఉండాల్సిందంటే కన్సర్న్డ్ మినిస్టర్ని, సీఎం గారిని కలిసి ఇక్కడ ఇది ఉండి పొజిషను ఇట్లా ఉన్నదని చెప్పి ఉండాల్సింది. అంతే తప్ప ఆయన మీడియాకి వెళ్ళటం ద్వారా ఏ పర్పస్ సర్వ్ అవుతుంది? మీడియాకి వెళ్ళటం వల్ల పర్పస్ ఏం సర్వ్ అవ్వదు. ఇప్పుడు ఏమైంది చూడండి, మీడియాకి వెళ్ళటం వల్లనే ఇక్కడ వరకు వచ్చింది. అది అంటే ఒక చిన్న సమస్యని పరిష్కరించుకునే విధానంలో ఆయన తప్పటడుగులు వేశాడని మాత్రం నేను ఖచ్చితంగా చెబుతాను. ఆయన వాదన కరెక్ట్ కావచ్చు, అక్కడ అక్రమాలు జరుగుతూ ఉండొచ్చు, పబ్లిక్ ఎక్స్చెకర్కి నష్టం జరుగుతూ ఉండొచ్చు, అంతా కరెక్టే. కానీ ఆయన వెళ్ళిన విధానం మాత్రం కరెక్ట్ కాదు. అది ఎవరు కూడా సహించరు, సీఎం గారు కూడా సహించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే అది అందరికీ దారి చూపించినట్టు అవుద్ది. రేపొద్దున ఎవరు ఆల్ అండ్ సండ్రీ వెళ్ళి మీడియాకి ఎక్కేసి ఇది వీళ్ళు ఎట్లా అండి అంటారు. పైగా ఇంకోటి అలా చేస్తే అందరికి దారి చూపించినట్టు అవుద్ది, ఇలా చేస్తే అందరూ నోరు మూసుకుని కూర్చోవాలి అన్నట్టు అవుద్దిగా. మరి ఇది ఒక ఇదేగా అంటే అది కాదు. ఫస్ట్ మనం ఏంటంటే అదర్ వే రౌండ్ కాదు. ఫస్ట్ ఈ సమస్యని మీరు చూసినట్లయితే జీవీ రెడ్డి గారు వెళ్ళకుండా మీడియాకి వెళ్ళారు కదా. మీడియాకి ఎందుకు వెళ్ళాలి అంటే ఏ పర్పస్ సర్వ్ అవుతుంది మీడియాకి వెళ్ళటం వలన? తర్వాత ఇంకోటి ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ వెర్షన్ ఏంటో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీడియా కూడా ఏం చేసింది, ఈయన చెప్పిందే క్యారీ చేసింది తప్ప కనీసం దినేష్ కుమార్ అనే ఆయన వెర్షన్ ఏంటి, కనీసం ఆయన అందుబాటులోకి వచ్చాడో లేదో అది కనీసం అదన్నా రాయాలి. దినేష్ కుమార్ గారిని సంప్రదించడానికి ఒక ప్రయత్నం జరిగి ఉండాలి మీడియా పరంగా కూడా. మీరు ఎందుకు చేస్తున్నారు, ఈయన నిర్దిష్టమైనటువంటి ఆరోపణ నేను చేశాడు, ఇది మీరు ఎందుకు వాళ్ళని డబ్బులు ఇస్తున్నారు అని ఏమన్నా అడిగారా? మీడియా పరంగా కూడా ఎవరు అడగలేదు, కానీ తానే అడిగినట్టు చెప్పాడు. దానికి సెకండ్ వెర్షన్ కూడా తెలియాలి కదా. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు ఆయన, ఇదేంటి ఆయన ఇంట్రెస్ట్ ఏంటి? చైర్మన్ కంటిన్యూ చేయమని ఎవరైనా చెప్పుండొచ్చు, ఎవరు అదే తెలియాలి కదా. కనీసం అది వాళ్ళు పెట్టినా సరే కంటిన్యూ చేయండి నష్టమే లేదని ఎవరైనా చెప్పారా? ఆయన వెర్షన్ కూడా తెలియాలి. ఆ వెర్షన్ తెలియదు, ఇప్పటి వరకు కూడా తెలియదు. అది ఇంత తెలిసినప్పటికీ కూడా మరి సీఎం గారు కలిసి పనిచేసుకోండి అని అన్నారనేది కూడా వస్తుంది కదా. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల ఇంకా ఆయన ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకు జీవీ రెడ్డి గారు ఒక యువకుడు, చదువుకున్నాడు అని చెప్పి పిలిచి ఒక మంచి పదవిని ఇచ్చారు. ఆయన జాతీయ అధికార ప్రతినిధి చేశారు పార్టీ పరంగా. సరే, ఆయన ధోరణిలో ఆయన కష్టపడ్డాడు, పార్టీ కోసం కష్టపడ్డాడు, పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు సహకారం అందించాడు. దానికి తగినట్టుగా ఈ వాజ్ రివార్డెడ్. కానీ ఆయన ఏంటంటే ఆయన మంచివాడు, నాకు కూడా మంచి స్నేహితుడు. కానీ బికాజ్ ఆఫ్ హిజ్ ఇన్నోసెన్స్ అండ్ ఇగ్నోరెన్స్ దీనివల్ల ఏమవుతుంది, యాజ్ ఇఫ్ ముఖ్యమంత్రి గారు ఏదో ఐఏఎస్ ఆఫీసర్లని ఆయన ఎప్పుడు వచ్చినా కూడా అధికారులని వెనకేసుకొస్తాడు, రాజకీయ నాయకులు పక్కన పెట్టేస్తాడు అని ఒక నెరేటివ్ బిల్డప్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అది రాంగ్. అది ప్రభుత్వాన్ని జరిగింది, అదే చెప్తున్నా, అది రాంగ్ అంటున్నా.
ఆ నెరేటివ్ వల్ల ఏమవుతుంది, ప్రభుత్వం డ్యామేజ్ చేసే పరిస్థితి వస్తుంది. అది తప్పు కదా అది. రైట్. ఒకసారి బుచ్చ చౌదరి గారితో మాట్లాడదాం. బుచ్చ చౌదరి గారు నమస్కారం.